కేజీ బండి పడుతుంది, కేజీ పుట్టి పెట్టవచ్చు. మనం వాళ్ళకు పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు. మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. మీ ఇంట్లో మహిళలకు చేతనవుతురు, మీ ఇంట్లో మహిళలకు చేతనవుతుంది. అందుకే ఇలాంటి పిచ్చివాగుడు అంతా వాగుతున్నావు కాదురా. ఒక మహిళ, ఒక మంత్రి ఏం మాట్లాడాలో కనీసం ఏమని మాట్లాడాలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు కదా. కనీసం సోయిందా నీకు? మీతో వచ్చిన సమస్య ఏంటంటే, మీ ముందు 10 మంది జనం ఉన్నా, లేదంటే ఒక 50 మంది కనిపించినా, మీ చేతిలో మైక్ ఉంటే మీ నోటికి హద్దు అదుపు ఉండదు. ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో మీకు అర్థం లేకుండా మాట్లాడతారు. పిచ్చిన కొడుకులు వీళ్ళంతా కూడా, పచ్చిగా చెప్పాలంటే పిచ్చలు అందరికీ కూడా. అదొక రకమైన ఫ్రస్ట్రేషన్ అనమాట. ఆవిడ మేకప్ వేసుకుంటే మీకు వచ్చిన నష్టమే ఉందిరా. ఏం మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మేకప్లు వేసుకోరా, అలంకరించుకోరా అండి? ఫోటోలు చూపించినా, మీ ఆవిడ గారి ఫోటోలు చూపించినా, మీ ఆవిడ గారి ఫోటోలు చూపిస్తే వంగలపూడి అనిత గారి కంటే ఎక్కువ మేకప్ వేసుద్ది మీ ఆవిడ. ఏ నువ్వు వేయలేదా మేకప్? అదేదో పాటకి డ్యాన్స్ చేసావు కదా, అమ్ముడు లెస్డు కుమ్ముడు అని చెప్పేసి అని అందరూ నువ్వు మేకప్ వేయలేదా? అది తప్పేనా? ఏం మా రోజు మేకప్ వేయదా? లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా మేకప్ లేరా? లేదంటే మీ పార్టీలో మేకప్ వేసే వాళ్ళు ఎవరు లేరా? అలంకరించుకోవడం కూడా తప్పే. పైగా నువ్వు చేసే ఉద్యోగాలు మా ఇంట్లో ఎవరో చేయరు, మా ఆడవాళ్ళు ఎవరో చేయరు, మా ఊర్లో ఎవరో చేయరు. ఏం చేశారో ఒకసారి చూపించాలి. నేను వంగలపూడి అనిత గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా వీడి మీద కేసెట్ లోపలేసి చెక్కించేయాలి. ఈయన ఒక్కసారి లోపలెత్తే లైన్లోకి వచ్చేస్తాడు. ఇలాంటి పిచ్చవాగడంతా కూడా వాగడు వీడు. ఇంకా మాట్లాడుతున్నా చూడండి, ఇప్పుడు కారు గురించి మాట్లాడతాడు. నువ్వు వచ్చి మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. కాదు, ఒక్క నిమిషం. నువ్వు వాడు వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కారుని వేసుకొని తిరుగుతున్నారా? మీ అమ్మగారు ఆస్తో కొనిచ్చావా, లేదంటే మీ బాబు గారు ఆస్తో కొనిచ్చావా, లేదంటే మీ ఆవిడ గారు తెచ్చుకున్న కట్నం డబ్బులతో ఏమైనా కొనిచ్చావా, లేదంటే మీ ఆవిడ నగలమ్మ ఏమైనా కొనిచ్చావా? ఎవడు సొమ్ముతో కొనిచ్చావని అడుగుతున్నా. రాష్ట్ర ప్రజల సొమ్ము, ప్రభుత్వ కాన్వాయ్. నీ సొంత సొమ్ము కాదు, మీ బాబుగాడి సొమ్ము కాదు, జగన్మోహన్ రెడ్డి బాబుగాడి సొమ్ము కాదు. మీరు వాడి వదిలేసిన కార్లు వేసుకొని తిరుగుతున్నారా? అంతకుముందు మంత్రులు వాడు వదిలేసిన కార్లు మీరు వేసుకొని తిరగలేదా? 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వం, అప్పటి మంత్రులు వాడు వదిలేసిన కార్లనే కదా మీరు వేసుకొని తిరిగింది, జగన్మోహన్ రెడ్డితో సహా. అది ఏదో మీ అమ్మగారి సొమ్మో, మీ బాబుగారి సొమ్మో, లేదంటే మీ ఆవిడ కట్నంగానే తెచ్చిన సొమ్ముతోనో కొన్నట్టు ఫీల్ అయిపోతే ఎట్టాగండి? కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దు, సిగ్గు అనిపించట్లేదు నీ బొత్తికి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. పరమ లేఖితానమాట. ఈ అతి మాటలు తగ్గించుకుంటే గుడివాడ అమర్నాథో చాలా బాగుంటుంది. ఈ అతి మాటలు వద్దు, అతి ప్రలాపన వద్దు. మీ బాబుగాడి ఆస్తులతో ఏం కొనివ్వలేదు, నీ కష్టార్జితం ఏమీ కాదు, ప్రజల సొమ్ము, ప్రభుత్వ వాహనాలు. కాన్వాయ్ అంటే అంతే కదా. అదేదో నీ ఆశతోనో, లేదంటే మీ ఆవిడ తెచ్చిన కట్నం డబ్బులతోనో, లేదంటే మీ ఆవిడ నగలు అమ్మేసో, మీ అమ్మగారి నగలు అమ్మేసో, లేదంటే మీ నాన్నగారు సంపాదించిన ఆస్తులు అమ్మేసో కొన్నట్టు ఫీల్ అయిపోతే ఎట్టాగండి? ఇదొక పిచ్చి లాజిక్ అన్నమాట. నిన్ను కోడిగుడ్డు అనేది ఎందుకే? నీకేమాత్రం అవగాహన ఉండదో, తెలివి ఉండదో, బుర్ర ఉండదో, బుద్ధి ఉండదో, ఎందుకు మాట్లాడతావో, ఎక్కడ మాట్లాడతావో, ఏమని మాట్లాడతావో కనీసం అవగాహన ఉండదు. ఏమని మాట్లాడాలో కూడా తెలీదు, కనీసం నీకు మెచ్యూరిటీ కూడా లేదు. ఏదో వెనకటికి ఒక సామెత ఉంది, గుడ్డి కంటే మెల్లమెరుగు అని చెప్పేసి అని. ఏదో గాలిలో నీకు ఏదో మంత్రి పదవి ఇచ్చేసారు, మంత్రి అయిపోయావు, మా నెత్తిని నేను మంత్రిగా రుద్దేహారు తప్పితే నువ్వు అసలు దేనికి పనికొస్తావు? నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా, పాడుందా, ఏముందని చెప్పేసి నువ్వు మంత్రి అయిపోయి చెప్పు. నాకు అర్థం కావట్లా. ఏదైనా ఒక సబ్జెక్టు పైన, ఈ సబ్జెక్టుల వరకు వద్దులే కానీ మంత్రిగా చేసావు కదా, నీ శాఖకు సంబంధించి పట్టుమని ఒక 10 నిమిషాల పాటు ఎప్పుడైనా మాట్లాడగలిగావా? 10 నిమిషాలు ఎక్కువ వద్దు. ఏమని మాట్లాడకూడదు తెలుసా? అంటే అవగాహన లేక చెప్తున్న ఉదాహరణకి. మనోడు పిచ్చితనాన్ని వర్ణించాలంటే రోజులు పట్టేద్ది. ఒక అరగంట గంట సరిపోదు, ఒక రోజులు పట్టేద్ది మాట మనోడు పిచ్చితనాన్ని వర్ణించాలంటే. ఆ రోజుల్లో మనోడు మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల గురించి అడిగితే, కోడి ఇప్పుడే గుడ్డెట్టింది, ఆ గుడ్డుని పొదకాలి,
మేము వరిగడ్డి కోసం వెళ్తున్నాము, వరిగడ్డి రాగానే బుట్టలో వేసేసి వరిగడ్డి వేసేసి యాపాకులు వేసేసి గుడ్లు పెట్టేసి ఆ గుడ్డు మీద నేను పొదుగుతాను, పిల్లలు అయిన తర్వాత తీసుకొస్తాను బయటకు అన్నాడు. విపరీతంగా ట్రోల్ చేశారు, మామూలుగా ట్రోల్ చేయాల. ఆ ట్రోలింగ్ తట్టుకోలేక అసెంబ్లీలో ఏమని మాట్లాడాడు చెప్పన, ఎవడో ఏదో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి అవగాహన లేదు, కనీసం ఎరిపాపు అయిపోతామనే ఆలోచన విధానం కూడా లేదు. అసెంబ్లీలో బొబ్బట్లు, మామిడి తాండ్రే, మసాలా సరుకులు, లేదంటే ఇంకోటి అని చెప్పేసి మామిడి తాండ్ర అని చెప్పేసి అది వేసాడు అసెంబ్లీలో. ఇదిగోనంటే గత ప్రభుత్వం వీటితో ఒప్పందాలు చేసుకుందని చెప్పేసి అని. కనీసం ప్రభుత్వం ఏ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటాయి, ఆ రూల్స్ ఏంటి, ఉండాల్సింది ఇది ఏంటి, కనీసం అవగాహన లేదు. అవేమీ తెలియదు, చదివేసాడు అంతే. ఘోరంగా ట్రోల్ చేశారు, ఇంకా డరెన్నంతలు ఎక్కువ ట్రోల్ చేశారు. నీకు అవగాహన లేదు అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అన్నమాట. నీ దగ్గర అంత సబ్జెక్టు లేదు, నువ్వు అంత తెలివైనోడివి కాదు, ఏదో మా కర్మ కొలిది జగన్మోహన్ రెడ్డికి కూడా నీలాంటి ఎరుపాపలే కావాలి కాబట్టి మిమ్మల్ని మంత్రులుగా చేసేసి ఆడించేసాడు అంతే మమ్మల్ని. వద్దు, ఈ చిల్లర వ్యాఖ్యలు వద్దు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు మరీ అంత నీచానికి దిగజారిపోమాకండి. ఒక స్థాయి మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరిని బూతులు తిట్టాడువేనా, ప్రతి ఒక్కరిని అవహేళన చేసేడువేనా, ప్రతి ఒక్కరిని కించపరిచే విధంగా మాట్లాడాడువేనా, చివరికి షర్మిల అయినా, విజయమ్మ అయినా, ఇంకెవరైనా తిరిగి ఎవరైనా మిమ్మల్ని ఉద్దేశించో మీ ఇంట్లో వాళ్ళని ఉద్దేశించి ఎవరైనా ఒక్క మాట అంటే పెద్ద రాద్ధాంతం చేసి గొక్కెట్టి ఏడ్చేస్తాం మనం. అగో మమ్మల్ని అలాగన్నారు ఇలాగన్నారు అని చెప్పేసి అని. మరి ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏంటి గుడిపడమన్నది? దీనికి సమాధానం చెప్పు. మీ బాబుగాడు ఆస్తితో ఏమైనా కొనిచ్చావా? లేదు కదా. మీ అమ్మగారు ఆస్తి ఏమైనా తెచ్చావా? లేదు. పోనీ మీ ఆవిడ కట్నం కింద తెచ్చుకున్న సొమ్మో లేదంటే నగలో అమ్మ ఏమైనా కారు కొనిచ్చావా ప్రభుత్వానికి? లేదు. లేదంటే వంగలపూడి అనిత గారికి ఏమైనా కొనిచ్చావా? లేదు కదా. ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం మంత్రులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు వాడిన వాహనాలే మనం వాడతాం. ప్రభుత్వ వాహనాలు మీ బాబుగారి సొమ్ము ఏమీ కాదు. మీ సొమ్మో జగన్మోహన్ రెడ్డి సొమ్మో తీసుకొచ్చి కొనేసి ఇవ్వలేదు ఎవరికి కూడా. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. అది కూడా తెలీదు, అది కూడా మాలాంటి వాళ్ళ చేత చెప్పించుకోవాలి. ఇందుకు కాదు నేను తిట్టేది. వద్దు, దిగజారిపోవద్దు. మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే పాలసీల ప్రకారంగా మాట్లాడండి. లేదంటే మంత్రి గారిని విమర్శించాలనుకుంటే ఆవిడ శాఖకు సంబంధించి ఒకవేళ ఏమైనా లోపాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా విమర్శించవచ్చు, విమర్శ చెయ్యండి. అంతేగాని పర్సనల్గా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి వ్యక్తిగత వ్యవహారాల గురించి ఏదో రకంగా కించపరుద్దాం అని చెప్పేసి 10 మంది పిచ్చినా కొడుకులు మన ముందు కేకలేస్తున్నారు కదా అని చెప్పేసి ఒళ్ళు మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడొద్దు. దెబ్బలు కాసేస్తావు గుడివారమ్మన్నది గుర్తుపెట్టుకో బాగా. ఆ పరిస్థితి తెచ్చుకో మాకు. నేను ఏదో చేసేసి ఎందుకు ఓడిపోతావు నువ్వు? ఏదో పెద్ద కాదు నాకు తెలియక అడుగుతాను. నీకు నువ్వు ఏదో పెద్ద నాయకుడి కింద నువ్వు బిల్డప్ ఇచ్చేస్తున్నావు కదా. లాస్ట్ టైం నీకు అనకాపల్లి ఎందుకు ఇవ్వలేదు టికెట్? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఏడ్చావు నువ్వు? ఎందుకు ఏడ్చావు అని అడుగుతున్నా. నీ పంతానం గురించి అందరికీ తెలుసు. నువ్వు ఇక్కడేమో ఎక్స్ట్రా వాగొద్దు. అనవసరమైన ప్రేలాపన పేలొద్దు. మన శాఖ గురించి మనం వెళ్ళాం కానీ అన్నింటి గురించి మనం మాట్లాడేసి పైగా అందులోని మహిళలు ఉద్దేశించి మాట్లాడితే ఎప్పుడోకప్పుడు చెప్పిదెబ్బలు తినేస్తాం. నేను వంగలపూడి అనిత గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు మళ్ళీ చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు అతని పైన యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా కేసులు కట్టండి. తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కేసులు కట్టండి. లోపల ఎత్తే ఒకసారి బుద్ధి వచ్చుద్ది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయకుండా ఉంటాడు. నేను గుడివాడ అమర్నాథ్ కూడా చెప్తున్నా, నువ్వేదో తప్పడము తీసుకొని 10 మందికి ఏకలేస్తున్నారు కదా అని చెప్పేసి ఒళ్ళు మర్చిపోయి మాట్లాడకూడదు అబ్బాయి. మీకు 11 వచ్చినాయి. అందుకే మీరు ఏదో అనుకుంటున్నారేమో 3 ఏళ్ళే ఉంది మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం. మీరు ఇలాంటి పిచ్చివాగుడు వాగినంత కాలం అధికారంలో కాదు కదా, దరిదాపుల్లోకి అసెంబ్లీ గేటు కూడా తాకని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి బాగా. మీరు ఇప్పుడే ఎంత నీచంగా మాట్లాడుతున్నారో రేపు పొద్దున కర్మకాలం ఏమైనా అధికారం వచ్చి ఇలా అధికారంలోకి వస్తే అసలు ఎవరైనా బతకనిస్తారా అని చెప్పేసి ఆల్రెడీ ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. మీరు పేలిపోవద్దు. మాకు ఇంకో పోరంబోకి ఏదో ఉన్నాడు అంబటి రాంబాబు. ఆడికి మహానూడుదోలు ఎక్కువైపోయింది ఈ మధ్యన బాగాను. నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళు ఎప్పుడూ తాకలేసేసారని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని తాకలేసేసి పక్కన కూర్చోబెట్టారు 11 సీట్లు ఇచ్చి. అది తెలియట్లేదు వాడికి. మిమ్మల్ని తగలబెట్టేసి మీకు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టారు. తగలెట్టేసింది మిమ్మల్ని తెలియట్లేదు వాడికి. వాడికి అంచేపు కూడా కాంట్రవర్సీ కావాలి, ఏదో రకంగా రెచ్చగొట్టాలి, తనుగులు కాసేయాలి, డబ్బులు కాసేయాలి. నన్ను తిట్టారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను లోపల వేసారని చెప్పేసి నేను ఏడవాలి. అదొక ఫ్యాషన్. ఎంతసేపు పక్కనోని రెచ్చగొట్టడం,
రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఏమన్నంటే ఏడటం, ఇది ఒకటే వచ్చింది. ఇది తగ్గించుకుంటే బాగుంటుంది. నువ్వైనా, అంబటి రాంబాబు అయినా, లేదంటే రోజా అయినా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, ఆ పెద్ద మనోడు నేను ప్రెస్ మీట్ పెట్టేసాడు. నేను ప్రెస్ మీట్ పెట్టేసి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో దీనిపైన వివరణ ఇవ్వగలరా, ఆధారాలతో చూపించగలరా, ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పదో, సమాధానం ఖచ్చితంగా చెప్పుద్ది ప్రభుత్వం. ఎందుకు చెప్పదో అసెంబ్లీకి వెళ్ళి అడగండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఇదిగోనయా మీరు ప్రకటన ఇచ్చారు కదా, దాదాపు 21 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అన్నారు కదా, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా, ఎక్కడ వచ్చినాయి, ఏ ప్రాంతంలో వచ్చినాయి, ఏ కంపెనీ, ఎంఓయూలు కుదుర్చుకున్నారా లేరా, ఏ స్థితిలో ఉన్నాయి ఒకసారి అడగండి. అసెంబ్లీలో చర్చ పెట్టండి. ప్రభుత్వ ఆధారాలతో సహా ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే అప్పుడు అడగండి. అసెంబ్లీకి వెళ్ళరట. ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి ఇలా చెప్పే కానీ పొలవమని చెప్పేసి ప్రభుత్వ పెద్దలందరూ దిగి వచ్చేసి ఆయా శాఖలకు సంబంధించి మంత్రులందరూ వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అవి జగన్మోహన్ రెడ్డి అడిగారు కాబట్టి సమాధానం చెప్తున్నామని చెప్పేసి